అండ్ ప్రీ డయాబెటిక్. ఉమ్. సో జనరల్ గా ప్రీ డయాబెటిక్ అంటే ఏంటి, దాని గురించి ఒకసారి ఓకే. మాట్లాడదాం. ప్రీ డయాబెటీస్ అంటే షుగర్ పెరుగుతుంది, నార్మల్ కన్నా పెరుగుతుంది, కానీ మరీ ఎక్కువ డయాబెటీస్ రేంజ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కాదు, ఇప్పుడు హెచ్బిఏవన్సీ తీసుకున్నాం అనుకోండి, డయాబెటీస్ లేని వాళ్ళకి 5.5 లోపు ఉంటుంది హెచ్బిఏవన్సీ. 5.6 to 6.4 హెచ్బిఏవన్సీ ఉంది అని అంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అంటాం. అది యాక్చువల్ గా డాక్టర్స్ యూజ్ చేసే టర్మ్ కాదు, మామూలు వాళ్ళకి అలవాటు అర్థం అవ్వడానికి ప్రీ డయాబెటీస్ అంటాం. కానీ దాన్ని ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అని, ఇట్లా ఇంపైర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అని ఇలాంటి పేర్లు ఉంటాయి దానికి. జనాలకు అర్థం అవ్వడానికి ప్రీ డయాబెటీస్ అంటాం. సో ఎనీథింగ్ బిట్వీన్ 5.6 and 6.4 ఇస్ ప్రీ డయాబెటీస్. 6.5 టచ్ అయింది, అంతకన్నా ఎక్కువ ఉంది అని అంటే ఇట్స్ డయాబెటీస్. కానీ ఈ మధ్య కాలంలో 25 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళలో కూడా ప్రీ డయాబెటిక్ చాలా మందికి వస్తుంది. మేబీ మీరు కూడా చాలా మంది పేషెంట్స్ చూసి ఉండొచ్చు. ఎందుకు మ్యామ్, రీజన్ ఏంటి? 25 కాదు, టీనేజ్ వాళ్ళలోనే చూస్తున్నాం ఈ మధ్య. ప్రీ డయాబెటిక్ చూస్తున్నారా? డయాబెటీస్ చూస్తున్నారా? ఓకే. ఎందుకు? లైఫ్ స్టైల్. డయాబెటీస్, బీపీ, హైపర్ టెన్షన్ కానివ్వండి, కొలెస్ట్రాల్, ఇవన్నీ ఏంటి అని అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్. దాన్ని అది జబ్బు కాదు, అది మన స్వతహాగా మనం తెచ్చుకున్న ఇబ్బందే తప్ప అది డిజీజ్ కాదు. అందుకే దాన్ని డిజార్డర్ అంటారు, లైఫ్ స్టైల్ డిజార్డర్. సో డయాబెటీస్ అనేది డిసీజ్ కాదు. మనం జాగ్రత్తగా ఉంటే, మన బాడీని జాగ్రత్తగా చూసుకుంటే డయాబెటీస్ రాదు. డయాబెటీస్ అయినా, బీపీ అయినా, కొలెస్ట్రాల్ అయినా, ఏదైనా కానీ ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఇప్పుడు పిల్లలకి మా జనరేషన్, మీ జనరేషన్ ఎంత గ్యాప్ ఉందో తెలియదు, కానీ మన జనరేషన్ ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ వెళ్తే పిల్లలకి ఈ జంక్ కానివ్వండి, ఈ బయట మహా అయితే ఒక చిన్న చాక్లెట్ తినేవాళ్ళం, లేదంటే అంతకు మించి ఇంకేం, ఎప్పుడన్నా ఒకసారి వారానికి 10 రోజులకు ఒక చిన్న ఐస్ క్రీమ్ ఇట్లాంటివి ఉండేది. కూల్ డ్రింక్స్ కూడా పెద్దగా అవైలబుల్ ఉండేది కాదు. కానీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి జంకే వాళ్ళకి మెయిన్ ఫుడ్ అయిపోయింది. వీక్ లో మినిమం 3 times జంక్ తీసుకుంటున్నారు వాళ్ళు. కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఈ పిజ్జాలు, బర్గర్లు, పానీపూరీలు, సమోసాలు, ఇవి కూడా జంకే కదా, మొత్తం మైదా. సో అండ్ ఈ కేఎఫ్సి అని, మెక్డానల్డ్స్ అని, ఇవన్నీ డీప్ ఫ్రైడ్ చికెన్, బర్గర్లు, మైదాతో చేసిన బర్గర్లు, ఇవన్నీ పానీపూరీలు, ఇవన్నీ ఒకప్పుడు లేవు. కూల్ డ్రింక్స్ అంత అవైలబుల్ లేవు. ఐస్ క్రీమ్ వారానికి 2-3 సార్లు ఇవన్నీ. ఎస్పెషల్లీ టీనేజ్ పిల్లలు ఏంటంటే ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళని అయితే అసలు ఆపలేకపోతున్నాం. వీటి వల్ల ఏమవుతుంది, వెయిట్ గెయిన్ అవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన బాడీలో రిలీజ్ అయ్యే ఇన్సులిన్ ని బాడీ సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు, దాని వల్ల షుగర్స్ పెరుగుతున్నాయి. సో మీరు ఇందాక చెప్పారు 5.7 నుంచి 6.4 వరకు ప్రీ డయాబెటీస్ అని చెప్పేసి. సో నిజంగానే 6.4 వరకు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చా? డెఫినెట్ గా. ప్రీ డయాబెటీసే కాదు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా రివర్సల్ అనడం కన్నా రెమిషన్ అనడం కరెక్ట్. రెమిషన్. ఇప్పుడు రివర్సల్ అన్నాం అనుకోండి, ఒకసారి తగ్గిపోయింది. రివర్సల్ అంటే ఏంటి? ఒకసారి తగ్గిపోయిన తర్వాత ఇక మళ్ళీ రాదు, అది రివర్సల్. బట్ దీన్ని అలా అనకూడదు. రెమిషన్ అంటే కంట్రోల్లో ఉంది. అది ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది? మన లైఫ్ స్టైల్ కంట్రోల్లో ఉంటే, మన వెయిట్ కంట్రోల్లో ఉంటే, మన ఫుడ్ హ్యాబిట్స్ కంట్రోల్లో ఉంటే, ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా ఉంటే, షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. అది ఏంటి అని అంటే డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అన్నమాట. ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో డెఫినెట్ గా మనం రెమిషన్ లోకి తీసుకురావచ్చు. నేను చాలా మంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా రెమిషన్ లోకి వచ్చారు. అది కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. న్యూలీ డయాగ్నోస్డ్ ఉన్నారు, అండ్ యంగ్ పేషెంట్స్ ఉన్నారు, అండ్ వాళ్ళకి 11-12 హెచ్బిఏవన్సీ ఉన్న వాళ్ళు కూడా రెమిషన్ లోకి వచ్చారు. ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. 11-12 లో ఉన్న వాళ్ళని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అది దేని మీద డిపెండ్ అయింది అని అంటే, మీకు దేని వల్ల డయాబెటీస్ వచ్చింది. లైక్ దేర్ ఆర్ 2 types of risk factors for diabetes: modifiable, non-modifiable. Non-modifiable అంటే ఫ్యామిలీ హిస్టరీ, అంటే మన పెద్దవాళ్ళలో ఎవరికన్నా ఉందా, ఏజ్, ఇవి మెయిన్ గా నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. మన ఏజ్ ని వెనక్కి తీసుకురాలేం, ఫ్యామిలీ హిస్టరీని మార్చలేం. దాని వల్ల వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఏం చేయలేం. బట్ మోడిఫైబుల్, ఇప్పుడు ప్రస్తుతం మన ముందు జనరేషన్స్ లో డయాబెటీస్ వచ్చింది అని అంటే అది నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చింది. అంటే ఒక 60-50 దాటిన వాళ్ళల్లో,
అండ్ వాళ్ళకి ముందు వాళ్ళ పేరెంట్స్ కి గ్రాండ్ పేరెంట్స్ కి ఉన్న వాళ్ళల్లో మాత్రమే కనపడేది. ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీతో సంబంధం లేకుండా, ఏజ్ తో సంబంధం లేకుండా డయాబెటీస్ అనేది వస్తుంది. అది ఎందుకు అని అంటే లైఫ్ స్టైల్ వల్ల, బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్. అది మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. లైఫ్ స్టైల్ అంటే ఏంటి? వెయిట్ కానివ్వండి, ఈటింగ్ హ్యాబిట్స్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, స్ట్రెస్ లెవెల్స్, ఇవన్నీ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవి గనక మనం చేంజ్ చేసుకోగలిగితే షుగర్స్ అనేవి కంట్రోల్లోకి తీసుకురావచ్చు. ఇప్పుడు మీ దగ్గరికి పేషెంట్స్ అసలు ఎక్కువగా ఈ ప్రెసెంట్ ఏ ప్రాబ్లమ్ తో ఎక్కువ వస్తున్నారు మ్యామ్? ఎక్కువ డయాబెటీస్ తో పాటు బీపీ, కొలెస్ట్రాల్, ఇవి కామన్ గా ఉంటాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు, అగైన్ ఇందాక చెప్పినట్టు బీపీ, కొలెస్ట్రాల్ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్. అవునా? సో ఇవి ఒకదానికి ఒకటి లింక్ అయ్యి వస్తాయి. ఓకే, రైట్. సో జనరల్ గా HbA1c పర్ఫెక్ట్ గా ఉంది అంటే మినిమం ఎంత ఉంటే దాన్ని మీ డాక్టర్స్ పర్ఫెక్ట్ అంటారు? ఓకే, సో ఇది డిపెండ్స్ ఆన్, ఇది కూడా అగైన్ ఇండివిజువల్ కి డిఫర్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ అంటే డయాబెటీస్ లేని వాళ్ళలో ఎనీ టైమ్ ఇట్స్ లెస్ దెన్ 5.5. డయాబెటీస్ ఒకసారి వచ్చింది అని అంటే ఇండివిజువల్ ని బట్టి మనము ఏది కరెక్ట్, ఏది ఎంత వరకు ఉండాలనేది డిసైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ పేషెంట్స్ ఉన్నారు అనుకోండి, యంగ్ 30-40 ఆ ఏజ్ లో వచ్చారనుకోండి, వాళ్ళకి ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ లేవు. అట్లాంటప్పుడు HbA1c అరౌండ్ 6.5, వీలైతే రెమిషన్ లోకి రాగలిగితే వెరీ గుడ్, లేదు అంటే మినిమం 6.5 లోపు మెయింటైన్ చేసుకోగలగాలని చెప్తాం. అదే పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, ఈ 50-60 దాటిన వాళ్ళలో వాళ్ళతో ఏజ్ తో పాటు వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, లైక్ హార్ట్ ఇష్యూ కానివ్వండి, కిడ్నీ ప్రాబ్లం కానివ్వండి, ఇట్లాంటివి బీపీ, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి ఒకటి లో షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది పెద్దవాళ్ళలో. రెండోది ఈ కోమార్బిడిటీస్ ఉన్నప్పుడు ఏంటంటే హార్ట్ ప్రాబ్లం, హార్ట్ అటాక్స్ రావడం, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం, ఇట్లాంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే లో షుగర్ వస్తుందో, ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ అవుతాయో, అట్లాంటప్పుడు ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో అండ్ అగైన్ డ్యూరేషన్, చాలా సంవత్సరం, ఒక 20-30 ఇయర్స్ నుంచి షుగర్ ఉంది, అలాంటి వాళ్ళకి మనం అంత స్ట్రిక్ట్ కంట్రోల్ పెట్టాం. HbA1c అరౌండ్ 7.5, 8 లోపు మెయింటైన్ అయితే సరిపోతుంది అని చెప్తాం. సో అది టోటల్లీ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ ఇండివిజువల్.